బాబు టిఫిన్ రెడీ. ఇదేంట్రా ఆకలి మాత్ర? ఆకలి మాత్ర ఇది ఇదే వచ్చిన బాబు. రోజు నాకే నా మాత్ర లేక డోకొస్తున్నాయి. ఏక డోకొస్తే ఇడ్లీ కడుపు నొప్పుగా ఉంచాను బాబు. నిన్న పర్సనల్ గా ఎందుకు పెట్టుకున్నాను? బాగా తింటామని కదా. అయినా కమ్మగా నేర్చి పెంచడానికి నిజంగా కడుపు నొప్పుగా ఉంచాను బాబు. నిజంగా నొప్పిగా ఉందా? అయితే ఉండే నొప్పికి మాట్లాడతాను బాబు. నొప్పులు ఇచ్చాను బాబు. అయితే దాంట్లో మనం తినవలసిన తాగవలసిన క్లబ్లు మన కోసం ఎదురు చూస్తున్నారా బాబు? అమ్మా టిఫిన్ తిన్నావా? తింటున్నామా? ఎలా ఉందిరా? చాలా బాగుందమ్మా. బ్రహ్మాండంగా ఉందమ్మ గారే. టిఫిన్ తింటే నేనైతే అబద్ధాలు వెళ్ళి తింటారా? వెళ్ళి కార్ రెడీ చేయి. అమ్మా మీరు వచ్చి అబద్ధాలమ్మా. అవును ఇవాళ ఇడ్లీలో చట్నీ ఎవరు చేశారమ్మా? నేనే చేశారా? వేరు నేను అప్పుడే అనుకున్నాను మా అమ్మ చేతితో చేసేటప్పుడు జరుగుతురాదని. అమ్మా నేను నీతో కూడా దేవాలయానికి ఎందుకు రాలేదు తెలుసా? ఎందుకని? తల్లి దైవం ఇల్లే గుడి అన్నారు పెద్దలు. అందుకని మా అమ్మకి దండం పెట్టుకుని చాలది. ఇన్ని కబుర్లు ఎందుకురా చెప్తున్నా? ఒక 500. నిన్ననే కదరా 1000 రూపాయలు ఇచ్చాను. నిన్న టిఫిన్ చేశాను వాళ్ళు చేయట్లేదండి. బాబు నీ పద్ధతి ఏమీ బాగుండలేదురా. అస్తమాను డబ్బు డబ్బు అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చేది? ఎప్పుడు ఈ ఆటలో పాటలేనా? మీ నాన్నగారు నన్ను కోపడుతున్నారు. నీకు నేను ఆలోచిస్తున్నానట. ఆలోచిస్తున్నా అన్నారు కానీ డబ్బు ఇస్తున్నా వాళ్ళేదుగా. అమ్మమ్మ ఇవ్వమ్మా. 500 కదమ్మా, 5000 కాదుగా. 6 ఇడ్లీ తిన్నాను తెలుసా? నంబి ఏమిట్రా? చూడన్నయ్య వీడికి 500 కావాలట. నువ్వు ఇవ్వమంటావు, నేను ఇస్తాను. ఏ అకౌంట్ లో రాయమంటావు? తీరా బావకు తెలిస్తే? నాన్నగారికి తెలియడం అంటూ వస్తే నిజంగా తెలియవలసిన అకౌంట్స్ అడ్జస్ట్మెంట్ చాలా ఉంటాయి. చూసావా వీడి మాటలు? అల్లుడు మావకి ఎప్పుడు ఉన్నదేగా. ఇవ్వన్నయ్య. చూడు బాబు, ఎప్పుడు నన్ను నాన్నగారిని ఇలా డబ్బు అడిగే కంటే ఆ ఫ్యాక్టరీలు ఆ వ్యాపారం అంతా నువ్వు చూసుకోకూడదు? చూసుకోవచ్చుకమ్మా, కానీ పాపం మామయ్య పని పడ లేకుండా వచ్చి పడుతాయిలాగా. నేను ఒకటి దొరికేదా నీకు లోపగా? సరే మా సరే అమ్మా వస్తాను. అమ్మా బాయ్. ఇదేం చిన్నబాబు తెరలికి వచ్చారు? పర్సనల్ ఇంకా రెడీ చేయలేదు, చేయమంటారా? ఈ రాత్రి పర్సనల్ గెస్ట్ డిస్టర్బ్ చేసేవాడు పళ్ళు రాలు కొడతాను. ఇంత ఆస్తుందే, నాకు శుభాలు తెలియవా? ఇంత ఆస్తుందే, నాకు శుభాలు తెలియవా? హాయ్ లిలీ. హాయ్. సక్సెస్. గుడ్. డబ్బు మాత్రం కొంచెం తక్కువగా దొరికింది. నగలు అమ్మితే 2-3 లక్షలు రావచ్చు. వెంటనే అమ్మేద్దాం. ఇక్కడ ఈ నగలు అమ్మితే డేంజర్. నువ్వేం కంగారు పడకు, నేను చెప్తాను. జగ్గు, ఏమా? ఈ డబ్బు తీసుకెళ్ళి మేనేజ్ చేయి. మిగతాది నేను వెళ్ళి పంపిస్తాను. ఓకే? అలాగే.